మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, ఈరోజు మనం చూస్తున్నటువంటి దృశ్యాలేంటి, రెండిటికి ఏమన్నా లింక్ ఉందా? ఒకసారి ఆ బయట విన్న తర్వాత మాట్లాడదాం. చూపుడు గారు ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. తమ్ముళ్ళు, ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా మీరు, ఇప్పుడు కూడా భూతం ఉంది. ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఎవరు మళ్ళీ రారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. చూపుడు గారు ఇంకా క్వశ్చనే లేదు, అక్కడ ప్రజలకు బాగా అర్థం అవుతుంది సార్. ఇది అడిగేవాళ్ళకి కానీ చెప్పేవాళ్ళకి కానీ ఇద్దరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫెడరల్ సిస్టమ్ ఉన్నటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి లేకపోతే అవసరమైనప్పుడు ఎన్నికలు జరుగుతాయి. గెలిచిన పార్టీ అధికార పార్టీ అవుతుంది, ఓడిపోయిన పార్టీ ప్రతిపక్ష పార్టీ అవుతుంది. అంటే అసలు ప్రతిపక్ష పార్టీ వ్యక్తి ఒక భూతంలాగా, ఒక దెయ్యంలాగా, అసలు ఈ సమాజంలో ఉండటానికి అర్హత లేని వ్యక్తిలాగా పాలక పక్షాలు చూస్తే అంటే మీ మైండ్ అంతా ఎడిపోతుంది అధ్యక్ష తరహా పరిపాలనలోకి, లేకపోతే నియంతృత్వ దానిలోకి. మీరు మాత్రం 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఉండొచ్చు. ఒక్కసారి అధికారంలోకి వచ్చి ప్రజల మనసుల్లో ఉన్నటువంటి వ్యక్తి మాత్రం 5 సంవత్సరాల తర్వాత భూస్థాపితం కావాలని కోరుకుంటారా? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు భౌతికంగా లేకుండా చేయాలి, భూస్థాపితం చేయాలి? ఎందుకు ఆలోచిస్తున్నారు? ఈ తరహా రాజకీయాలు ఎక్కడా చూడలేదు, బహిరంగంగా చెప్పేస్తున్నారు కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను సార్, అంటే నేను ఒక ఐడియాలజికల్గానే మీకు చెప్తున్నాను. తర్వాత ఎవరేమనుకున్నా పర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు థింకింగ్ ప్యాటర్న్ ఎలా ఉందంటే, ఈ సమాజం ఇంత 75 సంవత్సరాలుగా వెనుకబడిపోవటానికి కారణాలు ఎవరు, వెనుకబడినటువంటి కులాలు ఎవరు, వెనుకబడినటువంటి సమాజంలో బాధితులు ఎవరు, వీళ్ళందరి కోసం ఒక్కసారి అవకాశం ఇస్తే తను ఏం చేయగలడో చేసి చూయించాడు. తను మొత్తం విద్య అనేదాన్ని ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచనతో తీసుకొచ్చాడు. ఆరోగ్యం అనేదాన్ని తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి పిల్లలు మా నాన్న ఎలా ఉన్నాడో, మా అమ్మ ఎలా ఉన్నాడో, హాస్పిటల్ కూడా వీళ్ళని ఎవరు తీసుకుపోతారు లేరన్న వాళ్ళకి విలేజ్లో కూడా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని దాన్ని తీసుకొచ్చారు. అంటే ఆరోగ్యం మీద, విద్య మీద, వ్యవసాయం మీద, రైతుల మీద, సమాజం పట్ల అతనుకున్నటువంటి ఒక రాడికల్ ఆలోచన విధానం ఏదైతే ఉందో, అంటే ఈ సమాజం మారాలి, ఈ సమాజం మనతో పాటు అందరూ క్షేమంగా ఉండాలి, మనం ఒక్కడమే కాదు, పేదల పట్ల ఒక సరైనటువంటి ఆలోచన విధానాన్ని. అందుకే నేను చాలాసార్లు నా మీటింగ్లో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి అన్నాను నేను. అంటే కొంతమంది అడిగారు నన్ను, నువ్వు చిన్నప్పుడు పీడిఎస్లో ఉన్నప్పుడు వాల్ రైటింగ్ రాసేవాడు కదా, మావో ఆలోచన విధానం వర్ధిల్లాలని. అంటే నువ్వు మావోలాగా చూస్తున్నావంటే ఎవరు బాగు చేస్తే వాళ్ళ ఆలోచన విధానం వర్ధిల్లాలి, మావో ఎవరో మనకు తెలియదు, రాసాం. కానీ ఈరోజు కళ్ళ ముందు మాతో పాటు, ఆయనతో పాటు మేము తిరిగినట్టు ఒక వ్యక్తి తల్లితో పాటు పిల్లల బడికి వెళ్తే, పిల్లలు పొలాలకు వెళ్తే, సాయంత్రానికి వచ్చేసరికి మేము మీటింగ్కి ఆ ఊరికి 6 గంటలకు వెళ్తే ఆ ఊరిలో తల్లులు లేరు, పిల్లలు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, ఏంటి ఈ ఊర్లో ఎవరు లేరు, ఇంకా రాలేదో, మనం ఎర్లీకి వచ్చామా, లేకపోతే ఈ ఊర్లో ఎవరు లేరని. లేదు అందరు పొలాలకు వెళ్ళారు, ఇంకొక 15 నిమిషాలు ఆగండి వస్తారన్నారు. 15 నిమిషాల తర్వాత తల్లులు పిల్లలు అందరూ కలిసి బహిరంగ సభ దగ్గరికి వచ్చేసారు. రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఓపెనింగ్, ఓదార్పు యాత్రలు. ఇదేంటి అందరూ ఒకేసారి వచ్చాడు, ఇప్పుడే అందరూ పొలాల నుంచి వస్తున్నారు, ఇళ్ళకు కూడా పోలేదు, పొలాల్లోకి ఈ చిన్నపిల్లలు కూడా పోయారు అన్నారు. అవును, వాళ్ళు పేదవాళ్ళు, తల్లితో పాటు పిల్లలు కూడా కూలికి వెళ్తున్నారు. వాళ్ళు ఎట్లా వెళ్తారు కూలికి? బడికి కదా పోవాల్సింది. అంటే బడికి ఈ ఊర్లో పోవటానికి వీళ్ళకి అవకాశం లేదు. కాబట్టి అమ్మఒడి అనే ఒక కార్యక్రమాన్ని పెట్టి తల్లి తన బిడ్డల్ని పొలాలకు తీసుకెళ్లకుండా బడికి పంపడం కోసం ఆయన పెట్టినటువంటి స్కీము. ఎవడు ఆలోచించాడు చెప్పానండి ఈ రాష్ట్రంలో? ఈ దేశంలో 29 ఎవడు ఆలోచించాడు చెప్పానండి రాష్ట్రాల్లో, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్, సెంట్రల్ గవర్నమెంట్. ఈరోజు మాట్లాడుకోవచ్చు. అంటే తనలో కలిగినటువంటి ఒక ఆలోచన విధానాన్ని అమ్మఒడిగా బయటకు వస్తే ఇవన్నీ వస్తే ఆయన లేకుండా చేయాలా సార్? నీకు రాడికల్ ఆలోచనలు, మంచి ఆలోచనలు ఉన్నవాడిని ఉండనిస్తారా? ఉండనిస్తారు. రాక్షసుల మధ్య ఒక మంచోడు ఎక్కువ కాలం ఉండగలుగుతాడా? వాళ్ళ ఆలోచనలు అవి. పరివర్తన కోసం సినిమాల్లో ఒక డైలాగుని చదవగలిగిన వ్యక్తి అదే డైలాగు బయట సమాజంలో ఎందుకు మిస్ అవుతుంది అన్న ఆలోచన ఉంటే మంచిదే. అఖిల నాగేశ్వరరావు గారు తన చివరి కాలంలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు.
మీ సినిమాల ద్వారా ప్రభావితమై ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ సమాజం కానీ ఏమైనా మారిందా అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా, మా సినిమాల ద్వారా సమాజం ఎప్పుడు కూడా మంచికి ప్రభావితం కాదు, చెడుకు మాత్రమే ప్రభావితం అవుతుంది. అంటే మంచి చేసే రాజకీయ నాయకుడు దేవుడు ఎందుకు ఉంచనివ్వడో మాకైతే అర్థం కాదు. ఇదిగో ఇలాంటి రాజకీయ పార్టీలు ఎప్పుడు భూస్థాపితం చేస్తావు, ఏమైనా టైం పెట్టుకున్నావు అడిగేవాళ్ళు ఒకళ్ళు, త్వరలో చేస్తామని ఒకళ్ళు, అదొకటే కాదు తొక్కి నార తీస్తాం నిన్న అన్న వ్యక్తి. అవును. ఏంటి సార్ ఇది నారంటే మనం ఏమైనా పేనుకునేది మన తోళ్ళ? మొన్నే కదా సినిమా డైలాగులు చెప్పకూడదు ఎవరు, సినిమా థియేటర్ల దగ్గరే వదిలేయాలని ఆయన అన్నారు, మళ్ళీ నారదిస్తానని ఆయన. అంటే ఆయన ఏమన్నాడు, అది ఆయన ఓడిపోతే చనిపోయారు అనుకున్నారేమో, అది భూతమై తిరుగుతుందని ఒక రాజకీయ నాయకుడు స్పీకర్ అన్నాడు. అది తీసుకొచ్చి చంపాలి అంటారు. ఎవరో తెలుగుదేశం కార్యకర్తలు మొత్తం అడుగుతున్నట్టు జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు చంపేస్తారు, జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు లేకుండా చేస్తారు అని కార్యకర్తలు అడుగుతున్నట్టు వీళ్ళు రెడ్ బుక్ లో రాసుకున్నామని ఒకటి చెప్తూ, ఇంకోటేమో భూస్థాపితం చేస్తానంటాం, ఇంకోటి నారదీస్తానంటాం, ఇంకోటి ఈ బుల్లెట్ ఇప్పుడు తన వాహనాన్ని రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళాలండి? నేను అడుగుతున్నాను, ఎక్కడికి వెళ్ళాలి? ఎలా ఇప్పుడు భద్రత లేకుండా? నువ్వు ఆల్టర్నేటివ్ వెహికల్ ఇచ్చావా? లేదు. ఇస్తారు, ఒకవేళ అడిగితే ఇస్తారు. అది ఇచ్చేదేంటి? సో ప్రతిపక్ష నాయకుడు అండి, డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం మూలన పడేసింది సార్. అది దానికి మూలన అది డొక్కుది అని చెప్పి పక్కన పడేశారు. అవును, అది గుంటూరు మాయాబజారు పోవాల్సిందే, అంతేనా? అంతే. సో నువ్వు ఆ వాహనాన్ని ఎలా ఇస్తావు ఇప్పుడు? నువ్వు ఇఫ్ యూఆర్ ఏ రియల్ డెమోక్రట్, నువ్వు ప్రజాస్వామ్యాన్ని గురించి ఆలోచించే ముఖ్యమంత్రి అయితే, డీజీపీ రియల్గా ఐఎమ్ నాట్ ది సర్వెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ దిస్ సొసైటీ అని చెప్పే డీజీపీ అయితే, ఆయనకి ఆల్టర్నేటివ్ వెహికల్ అక్కడ పెట్టి, నీ వెహికల్ క్రైమ్లో ఉంది కాబట్టి దీన్ని మేము ఇన్స్పెక్షన్ కోసం తీసుకెళ్తున్నాం అని చెప్పి తీసుకెళ్ళాలి. అదర్వైజ్ టెల్ మీ హౌ యూ విల్ మూవ్ అవుట్. రైట్. రేపు ఎలా దేని మీద వెళ్ళగలుగుతున్నాం? ప్రైవేట్ వాహనం తెచ్చుకుంటాడు అనుకుందాం, ప్రైవేట్ వాహనంలో ఆయన వాహనంలో ఆయన తిరిగేస్తున్నాడండి, దానిలో బాంబులు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, కర్రలు ఉన్నాయి అని అంటే